పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మరి నాయనన్న తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మతో నన్ను అభిషేకించండి, వాడుకోనండి ప్రభువా. ఈ మాటలు వినుచున్నటువంటి వారి అందరికీ ఆశీర్వాదం కలిగినట్లు కృప చూపండి. మీరే నాయన వాడుకొని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యూట్యూబ్ వీక్షకులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రకటన గ్రంథము అనేటటువంటి యొక్క గ్రంథాన్ని ధ్యానం చేయాలనేటటువంటి ఆలోచన కలిగి మీ ముందుకు వచ్చి ఈ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా విని ఆత్మీయ మేలు పొందాలని యూట్యూబ్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొట్టమొదటి వచనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైనటువంటి యోహానులకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహాను ద్వారా రాయించాడు. ఈ యోహాను ఎక్కడుండి రాశాడు అని చెప్పానంటే పద్మాసు ద్వీపంలో మరి ఖైదీగా చేయబడినప్పుడు రాయబడినటువంటి మాటలు ఇవి. మరి యోహానుకి దేవుడు ఒక దర్శన రీతిగా ఈ సంగతులన్నిటిని కూడా చూపించాడు. వీటిలో మరి జరిగిపోయినటువంటి విషయాలు కాదు, జరుగుతున్నటువంటి విషయాలు కూడా కాదు, కానీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగతుల గురించి ఈ గ్రంథంలో తన దాసుడైనటువంటి యోహాను ద్వారాగా రాయించాడు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ రోమా సైనికులు ఆయనను పట్టుకొని ఒక కాగులో నూనె పోసి దానికి ఎంత మంట పెట్టి అది బాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నూనెలో యోహానును పడవేశారు. పడవేసినప్పుడు యోహాను అతను నూనెలో పడిపోయినందున అతను చనిపోయి ఉంటాడు అని చెప్పని అనుకుని వారు చూస్తే శరీరానికి ఏ గాయం అవ్వకుండా క్షేమంగా ఆ నూనె కాగులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా కాదని చెప్పని తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పరవాసిక వేశారు. పరవాసిక వేసినప్పుడు యోహాను అక్కడ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ప్రత్యక్షమై ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు కూడా జరగబోయేటటువంటి సంగతుల గురించి యోహానుకు దేవుడు తెలియచేశాడు. కనుక ఆ సంగతులలో మొదటి మాట ఏంటి అని చెప్పానంటే ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి అంటున్నాడు. ఇవి ఆలస్యం అయ్యేటటువంటివి కావు, కానీ ఇవి త్వరలో సంభవించనయ్యున్నవి అని చెప్పారని చెప్తూ ఉన్నాడు. కనుక ఇవి ఈనాటి కాలంలో చూస్తే చాలామంది సేవకులు మరి కొంత ఇది అర్థం కాక కానీ లేకపోతే ఒకవేళ చెప్తే దీనిలో ఉన్నటువంటి తెగుళ్ళని మనకు వస్తాయోనన్న భయంతో కానీ ఏ విధ చేతనైనా కానీ ఈ ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళకోకుండా దీన్ని ప్రక్కన పెడుతున్నారు. కానీ ఈ దినాలలో ప్రకటించబడవలసినటువంటి గ్రంథం ఏది అని చెప్పానంటే ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, పరమగీత గ్రంథము. ఈ 3 గ్రంథాలు కూడా ప్రకటించబడాలి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు. ఆయన రావడానికి ముందు ఏమేమి జరగబోతున్నాయి అనేటటువంటిది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పారు.
ఆ సంగతులను బట్టి నేటి కాల పరిస్థితులను బట్టి చూస్తే మరి ఈ సంగతులు త్వరలో సంభవించబోతున్నాయి అని చెప్పని యోహాను రాశాడు. ఆ రాసినటువంటి మాటలను బట్టి మనం చూస్తే ఇక్కడ ఈ మాటలు అన్నాడు, ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైనటువంటి యోహానునకు వీటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యమును తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఒకటి దేవుని వాక్యము అనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, రెండవది యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు. యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు యోహాను. యోహాను 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చూసినటువంటి సంగతులను రాస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తల్లో మత్తయి భక్తుడు ఉన్నాడు, మార్కు భక్తుడు ఉన్నాడు, లూకా భక్తుడు ఉన్నాడు, యోహాను భక్తుడు కూడా రాశాడు. మత్తయి భక్తుడేమో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పని రాశాడు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు జన్మయుధం అని చెప్పని రాస్తూ ఉన్నాడు. అదే మరి మార్కు భక్తుడైతే యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని చెప్పని ప్రారంభించాడు. లూకా భక్తుడైతే మరి ఆ స్థానికుడైనటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను చరిత్రను కొంత రాసి ఆ తరువాత యేసుక్రీస్తు యొక్క వంశవళిని గురించి రాసుకుంటూ వచ్చాడు. వీడు ముగ్గురికి భిన్నంగా యోహాను ఏమని రాశాడంటే, 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చి నివసించను అని చెప్పని రాశాడు. అయితే యోహాను స్వయంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉండి ఆయన సంగతులన్నీ కూడా చూస్తూ ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాలు ఇవన్నీ చూశాడు. అంతేకాకుండా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా నడిచాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలో కూడా ఆయన్ని రోమా సైనికులు వచ్చి పట్టుకుని వెళ్ళినప్పుడు ఆయనకి ఏమేమి సంభవించబోతుంది అనేటటువంటిది దగ్గరుండి చూసినటువంటి వాడు ఆయన. కనుక ఆ యోహాను దేవునికి ఇష్టడైనటువంటి వాడు కనుక దేవుడు ఆ సంగతులను యోహానుకి బయలుపరిచాడు. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు, అతడు పరవాసిగా వేయబడినప్పుడు, సంకెళ్ళ చేత బంధింపబడి ఖైదీగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ సంగతులను చూపించాడు. ఎందుకు ఇతడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా వేయబడ్డాడు అని చెప్పానంటే, ఇతడు దేవుని సువార్తను ప్రకటించటం వలన మరి అతన్ని తీసుకుని వెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో పరవాసిగా వేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు గురించి సాక్ష్యం చెప్పాడు యోహాను. అలాగే దేవుని వాక్యాన్ని కూడా బోధించాడు. ఆ సందర్భంలో రోమా సైనికులు ఆయనను పట్టుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పరవాసిగా వేసినప్పుడు ఆయన చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను అని చెప్పి అన్నాడు. ఇది కనులారా చూసి సాక్ష్యం ఇస్తున్నాడు తప్ప అది ఎవరో చెప్పిన మాటలు విని సాక్ష్యం ఇవ్వటం కాదు. కనుక మనం గమనించినట్లయితే ఆ యోహాను 3వ వచనంలో అంటున్నాడు, సమయము సమీపించినది కనుక అంటాడు. సమయము సమీపించింది అంటే దాని అర్థం ఏంటి అని చెప్పానంటే, ఒకటి మన జీవితంలో దేవుడు ఒక 100 సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 1 సంవత్సరం అయిపోయింది. 99 సంవత్సరాల వయసు ఉందయ్యా నీకు ఇంకా భూమి మీద, 1 సంవత్సరం అయిపోయింది అని చెప్పని మనకి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి అని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు మనము సమీపం అవుతున్నాం. ఒకవేళ ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తే ఆ రాకడలో ఇప్పుడున్నటువంటి స్థితిలో, ఇప్పుడున్న విశ్వాసం, ఇప్పుడున్నటువంటి భక్తి, ఇప్పుడున్నటువంటి ప్రార్థన, ఇప్పుడున్నటువంటి మరి పరిశుద్ధత దేవుని రాకడలో ఎత్తబట్టడానికి మనకు సరిపోతుందా అంటే, నా మట్టుకు నేను చెప్పేది ఏంటి అని చెప్పారంటే ఖచ్చితంగా
సరిపోదని చెప్పవచ్చును. కనుక ఈ సంగతులను గురించి యోహాను చెప్తున్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, ఈ ప్రవచన వాక్యమును చదువువాడు. ఈ ప్రవచన వాక్యమును చదువువాడు అని చెప్పానంటే, దేవుని యొక్క వాక్యము మనం చూస్తే మరి దానియేలు, అలాగే యెహెజ్కేలు, జకరియా ఇలాంటి భక్తులకు, లేకపోతే ప్రకటన గ్రంథము ఇలాంటి భక్తులకు దేవుడు దర్శన రీతిగా చూపించినటువంటి సంగతులు ఇవి. మరి కొంతమంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. యెషయా, ఇర్మియా ఇలాంటి భక్తులు ప్రవచనాలు చెప్పారు. అయితే ఈ ప్రవచన వాక్యమును చదువువాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో 1వ కీర్తనలో మరి రాయబడినటువంటి మాటలు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండేటటువంటి చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పని రాయబడింది. అలాగే దేవుని వాక్యాన్ని చదవాలి, చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి అని చెప్పానంటే, ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమందికి రాసుకునే అలవాటు ఉంటుంది, వాళ్ళు రాసుకుంటారు. కొంతమంది వింటారు, దాన్ని మనసులో పెట్టుకొని ఆ రిఫరెన్స్లు గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటారు. కొంతమంది ఉన్నారు, వారు ఏం చేస్తారంటే, ఆ రోజున దైవజనులు ఏ వాక్యం చెప్పారో అదే వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేసేటప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటారు. కనుక దీన్ని ఏమన్నారు అని చెప్పారంటే, ఈ ప్రవచన వాక్యమును చదువువాడు తప్పనిసరిగా మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, వాక్యాన్ని చదవాలి. కొంతమంది మధ్య మధ్యలో చదవటం అలవాటు ఉంటుంది. అది కాకోకుండా కొంతమంది మరి ఏం చేయాలి అని చెప్పారంటే, ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని వరుసగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. కానీ అక్కడక్కడ మనం చదివి మరి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకని అన్నాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడు. ఇందులో రాయబడిన సంగతులు ఒకటేమో చదవాలి, రెండవదేమో వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. పూర్వ దినాల్లో సంఘాల్లోకి వెళితే వాక్యం వినపడేది లేదు. కుటుంబ ప్రార్థనలైనా, సంఘ ప్రార్థనలైనా, శుక్రవారాలు కానీ, ఆదివారాలు కానీ, లేకపోతే మెయింటెనెన్స్లో కానీ మనకు దేవుని వాక్యం వినపడేది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా, టీవీల్లోనైనా, యూట్యూబ్లోనైనా ఎక్కడ చూసినా అనేక మంది భక్తులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం వినడం అనేటటువంటిది మనకి ఆశీర్వాదం. కనుక వాక్యాన్ని వినాలి, ఇందులో రాయబడినటువంటి సంగతులను మనం గైకొనాలి. మరి వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు మనం ధన్యులు అవుతాము. కాబట్టి ఇందులో రాయబడిన సంగతులు గైకొనవాడు ధన్యుడు అని చెప్పాడు. గైకొనుట అంటే వాక్యానుసారంగా నడుచుకోవటం అని చెప్పారు దాని అర్థం. వాక్యానుసారం వాక్యం చదవటం ముఖ్యమే. తర్వాత రెండవది వినడం ముఖ్యమే. విన్న తర్వాత దాన్ని దాని ప్రకారంగా నడుచుకోకపోతే మనము దేవుని వాక్యం విన్నా కూడా విననట్టే. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అని చెప్పానంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అని చెప్పినట్టున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. చాలామంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం వల్ల ఆ వాక్యం మన హృదయాల్లో పడుతుంది. మా ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం, మన కుటుంబాలకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి అని చెప్పని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకొని ఎడల. ఒకటి శ్రద్ధగా వినాలి,
రెండవది ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవటం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పారని అంటున్నాడు భక్తుడు. అంటే భూమి మీద నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు. దేనివల్ల? దేవుని మాటను శ్రద్ధగా వినటం వల్ల, దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవడం వల్ల అలా జరుగుతుంది అని చెప్పారని మోషే భక్తుల ద్వారా ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో రాయించాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే అక్కడ ఏమని రాశాడంటే, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అని చెప్పారని అంటున్నాడు. దయచేసి ఆ వాక్యాన్ని కూడా చూద్దాం మనము. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినప్పుడు, లేక 13వ వచనంలో చూసినప్పుడు, ఎందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది అంటున్నాడు. దేవుని వాక్యాల గురించి వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందరు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఈ ప్రవచన వాక్యములు వినువారు, చదువువారు, వాటిని అనుసరించి నడుచుకుని వారు లేకపోతే గైకొని వారు ధన్యులని చెప్పారని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ ఆ యోధా జనాంగాన్ని గురించి రాస్తూ అంటున్నాడు, వారు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహించలేరు అని చెప్పారని. తర్వాత చూచుట మట్టుకు చూస్తారు కానీ వారు గ్రహించలేరు అని చెప్పని రాస్తూ, వారి వినుటకు వారి చెవులు మందములైపోయినాయి, వారి కళ్ళు క్రొవ్వు చేత మూసుకొని పోయినాయి అని చెప్పని రాస్తున్నాడు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని ప్రవక్త అయిన యెషయా ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్పానని అంటున్నాడు. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్పి అంటున్నాడు. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచు వాటిని చూడవరియు వారు చూడలేకపోయారు, మీరు వినువాటిని వారు వినుగోరియు వినలేకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారని దేవుని వాక్యంలో మత్తయి భక్తుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మరి ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము కూడా చాలామంది పరధ్యానంగా ఉంటున్నారు. వాక్యాన్ని దేవుని మందిరాలకు వస్తున్నారు, దేవుని మందిరంలో కూర్చుంటున్నారు, కానీ వాక్యం వింటున్నారంటే చాలామంది వాక్యాలు వింటలేదు. మందిరంలో కూర్చున్నప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. వారి శరీర బలహీనతను బట్టి కావచ్చు, వారి ఆర్థిక ఇబ్బందులు గురించి కావచ్చు, మరి ఏ కారణం చేతైనా కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. కనుక మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను కూడా అనుసరించి మనం నడుచుకోవాలి. తర్వాత మూడో విషయం ఏంటని చెప్పానంటే ఆ విన్న మాటలు చొప్పున మనం నడుచుకోవాలి. మరి అలాగే ఆయన మాట చొప్పున మనం జీవించినట్లయితే ఆ ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఇదిగో ఇవన్నీ కూడా మీరు విని గ్రహించినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించును అని చెప్పానని తెలియజేస్తున్నాడు. దేవుని మాటలు వినడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలుగును అని చెప్పన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని నిత్యరాజ్యానికి మనం తీసుకుని పెడుతుంది. వినకపోతే, విన్న తర్వాత దాన్ని అనుసరించి నడుచుకోకపోతే ఈ దీవెనలు మన మీదకి రావు. అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మరొక సాటి ఏమని రాస్తాడంటే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల, ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకున్న ఎడల ఈ శాపములని నీ మీదకు వచ్చును అని చెప్పానని భూమి మీద ఉన్నటువంటి సమస్త జన్మలలో నువ్వు పారద్రోలబడతావు అని చెప్పని రాశాడు. చెదరగొట్టబడతావు అని చెప్పని రాశాడు. మరి దేవుని శాపమును కూడా మనం దేవుని ఆశీర్వాదం ఎలా ఉందంటే, నువ్వు పొలంలో దీవించబడతావు అన్నాడు వింటే, నడుచుకుంటే. నడుచుకోకపోతే, వినకపోతే నీ పొలంలో నీకు శాపం అని చెప్పి అంటున్నాడు. అలా
ఆశీర్వాదాలు ఎన్ని ఇచ్చాడో అలాగే వినకపోతే అన్ని శాపాలు కూడా ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ఒక మాట ప్రభు మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే మీ ముందు ఆశీర్వాదమును శాపమును రెండు మీ ముందు పెడుతున్నాను. రెండవది జీవమును మరణమును రెండు మీ ముందు పెడుతున్నాను. వీటిలో ఏది కావాలో మీరే కోరుకోండి అంటున్నాడు. ప్రియమైన వారులారా, మనము ఆశీర్వాదాన్ని కోరుకుందాం, శాపాన్ని కోరుకోవద్దు. ఎవరైనా శాపాన్ని కోరుకునేవారు ఉంటారా? దేవుని సన్నిధికి రాని వారు, వాక్యం వినని వారు కూడా నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలని చెప్పండి, ఆశీర్వాదమే కావాలని కోరుకుంటారు. మీరు ఆశీర్వాదం పొందుటకే పిలువబడ్డారు కానీ మీరు శాపం పొందటానికి కాదు అని చెప్పానని యోహాను పత్రికలో ఈ మాట రాస్తున్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అని చెప్పానని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ ఏమని రాస్తున్నాడు అని చెప్పానంటే, మరి ఈ మాటలు రాస్తున్నాడు మీరు ఆశీర్వాదం పొందటానికి అని చెప్పారని. మరి కనుక ఈ వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే మనం ఎంతో ధన్యులము. కాబట్టి అందుకని ఇక్కడ రాస్తున్నాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. ఒకటి ప్రవచన వాక్యములు చదివేవాడు ధన్యుడు. రెండవది ఇందులో రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. కారణం ఏంటంటే సమయము సమీపిస్తున్నది కనుక. అంటే దేవుని రాకడానికి చాలా సమయం దగ్గరికి వస్తున్నది. దేవుని రాకడా చాలా సమీపంగా ఉంది. ఇప్పటికే ప్రభువు చెప్పినటువంటి గుర్తులు 100% జరిగిపోయినాయి. ఇంకా జరగవలసినటువంటి సంగతులు మరి రాబోయేటటువంటి కాలంలో, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు చెప్పినటువంటి ప్రవచనాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రభువు ఆకాశము భూమి అయినా గతించునేమో కానీ నా మాటల్లో సున్నైనా పుల్లైనా గతించువు అని చెప్పాను ప్రభు చెప్పారు. అవి పూర్తిగా నెరవేరే వరకు కూడా గతించు అని చెప్పన్నాడు. కనుక రాబో దినాల్లో ఇప్పటికే మనము క్రీస్తు యొక్క రాకడను గురించినటువంటి సంగతులు వింటున్నాం. ఎక్కడ లోకంలో నెమ్మది లేదు, లోకంలో ఎక్కడ సమాధానం లేదు, మరి నరహత్యలు ఎక్కువైపోయినాయి. మరి అలాగే చూస్తే లోక పరిస్థితులు కూడా త్వరితగతిన మారిపోతున్నాయి. కాబట్టి ఈ సంగతులను గురించి మత్తయి భక్తుడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చూద్దాం. అక్కడ శిష్యులు వచ్చి యేసు ప్రభు గారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అని చెప్పాను అంటే, ప్రభువా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పానని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అని చెప్పారంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అని చెప్పి అంటున్నాడు. ఈనాటికి ఇప్పటికే చాలామంది మరి క్రీస్తుని నేనే క్రీస్తునని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు మరి ఇప్పటికే లక్షల మందిలో ఉన్నారని చెప్పానని మరి బైబిల్ పండితులు చెప్తున్నారు. కనుక ప్రభువు చెప్పినటువంటి మాటల్లో ఎవడు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడు. ఏ అద్భుతాలను అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేశాడో సాతాను కూడా అలాంటి అద్భుతాలు చేయగలడు. కానీ దేవుని వాక్యానుసారంగా మరి ఆ యొక్క అద్భుతాలు ఉన్నాయా, లేకపోతే కనికట్ల వల్ల మంత్ర విద్యల వల్ల జరుగుతున్నాయి అనేటటువంటిది కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేనే క్రీస్తునని చెప్పి వస్తారని చెప్పాడు. రెండవది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పని అన్నాడు. అబద్ధపు ఆత్మలు కూడా ఉంటాయని కూడా చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ దినాల్లో విశ్వాసాన్ని కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండకపోతే మరి ఈనాడు అబద్ధపు బోధకులు కూడా బయలుదేరారు. సమాజంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పానంటే, దేవుని వాక్యాన్ని ఖండితంగా నిష్పక్షపాతంగా బోధించేటటువంటి దైవ సేవకులు ఎరిగి ప్రార్థనకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఈనాడు క్రైస్తవ విశ్వాస సమాజం ఎలా ఉందంటే, మేమేం చేసి వచ్చినా పర్వాలేదు, కానీ పాస్టర్ గారు మాత్రం మమ్మల్ని ఆశీర్వదించాలి, ఆశీర్వాద వచనాలు పలకాలి, కానీ మేము చేసి వచ్చినటువంటి తప్పులు ఖండించకూడదు అనేటటువంటి విధానాలు సంఘ విశ్వాసులు ఉంటున్నారు. ఈ సేవకులు కూడా వాళ్ళ నాడిని పట్టుకొని వాళ్ళకి ఏది ఇష్టమైందో అదే బోధిస్తున్నారు. కానీ మరి వాక్యాన్ని ఖండితంగా నిష్పక్షపాతంగా బోధించేవాళ్ళు తక్కువైపోయారు. కనుక అబద్ధ బోధకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత ఇంకో విషయం ఏంటని చెప్పానంటే, మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు. 2020 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం అంతటికి తెలిసినటువంటి విషయం. కనీసం ఈరోజు 7వ తారీఖు, మరి గత 2వ తారీఖు నుంచి కూడా అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ మేఘాలు కనబడుతున్నాయి, యుద్ధ వాతావరణం మరి కనబడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది అర్థం కాని పరిస్థితులుగా ఉన్నాయి. దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏమన్నారంటే, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి అంటున్నాడు. ఒక విషయం ఏంటంటే, ఏం జరిగినా మన దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా జీవిస్తూ యథార్థవంతులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవిస్తే, ఒకవేళ ఏదైనా సంభవించి మరణించినా లేకపోతే దేవుని రాకడే వచ్చినా మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ విషయాల గురించి మనం కలవరపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి మనం తెలుసుకొని ఈ విషయాలు మరింతగా మనం ప్రార్థన చేస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడితే చాలా ధన్యం. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే, మరి యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు లేకపోతే యుద్ధాల గురించి విన్నప్పుడు కలవరపడవారు. ఎందుకంటే మనం ఏ విధం చేతనైనా చనిపోయిన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతాం. లేకపోతే దేవుని రాకడ వస్తే దేవుని రాకడ మనము ఎత్తబడతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సూచనలే తప్ప దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే అంతం వెంటనే రాదు అని చెప్పాను అంటున్నాడు. తర్వాత ఇంకో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటి అని చెప్పానంటే, వెంటనే కానీ ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును అని చెప్పి అంటున్నాడు. అకారణంగా ఈనాడు ఒక జనం మీద నుంచి ఇంకో జనానికి, అంటే దాని అర్థం ఏంటంటే కులాలు మతాలు అనేటటువంటి వాటితో ఈనాడు సమాజము అట్టుడుగుతుంది. ఎవరికి వాళ్ళే నా కులం గొప్ప, నా కులం గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా మిషన్ గొప్ప, నా మిషన్ గొప్ప, నా భక్తి గొప్ప, నా భక్తి గొప్ప అనుకుంటున్నారే కానీ నిజంగా మనం భక్తి చేస్తున్నాం, దేవునికి ఎంతమంది ఇష్టలుగా ఉన్నాం అనేటటువంటిది ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఈ మాటల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి అంటున్నాడు. సోమాలియా మరి అలా కొన్ని ప్రాంతాలలో మరి భయంకరమైనటువంటి కరువు ఉంది. ఆ కరువు అదే కాదు, మన రాష్ట్రంలోనే చూస్తే మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువైపోయి పంటలు మునిగిపోయి కరువు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం లేక పంటలు ఎండిపోయి కరువు వస్తుంది. మరి మన ప్రాంతం ఒకటే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువులు వస్తున్నాయి. ఒకటి మరి ఉన్నవాళ్ళకేమో మరి ఉన్నట్లుగా వాళ్ళు ఆస్తిపరంగా పెరుగుతూ ఉన్నారు, కానీ కొంతమంది లేని స్థితిలో ఉండి ఇప్పటికి కూడా మరి పస్తులు ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కరువు కాదా? మన పక్కన ఉన్నటువంటి వాళ్ళలోని మన గ్రామంలోని చాలామంది కరువును అనుభవిస్తుంటే మనం సమృద్ధిగా తిని మనం చాలా సంతోషంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, అక్కడక్కడ కరువులు వస్తాయి అని చెప్పి అంటున్నాడు. కరువులు అని చెప్పానంటే ఈనాటి దినాల్లో చూస్తే మరి డబ్బుకేం కరువు లేదు, కానీ మరి ఆప్యాయతలు కరువు అయిపోతున్నాయి, ప్రేమలు కరువు అయిపోతున్నాయి. మరి కనుక రాబోయేటటువంటి కాలంలో వర్షపాతం కూడా తగ్గిపోయి భూమి మీద వర్షాలు పడటం తగ్గిపోయి మరి పంటలు కూడా పండని పరిస్థితులే కాకుండా త్రాగటానికి నీళ్లు కూడా దొరకని కాలం రాబోతుందని చెప్పారని శాస్త్రవేత్తలు చెప్తూ మరి ఆ నీటిని కూడా భద్రపరచండి, జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. అయితే ఇంకొక మాట ఏంటి అని చెప్పానంటే, అక్కడక్కడ భూకంపాలు యావత్తు ప్రపంచంలో మనం చూస్తే ప్రతిరోజు పేపర్లు టీవీలో చూస్తే ఎక్కడో ఒక చోట భూకంపాలు కలుగుతూనే ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్లుగా భూనివాసి నీ మీదకు భయము వచ్చింది, గుంటయు ఉరియు నీకు సంభవించును అని చెప్తూ భూమి గజగజ వణుకుతుంది అని చెప్పని రాశాడు. కనుక ఈనాటి కాలంలో చూస్తే ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంది. మరి కనుక మనం భూకంపాలని చెప్పారంటే, వెనకటి రోజుల్లో భూకంపాలంటే మనము ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు.
ఇది ఒక న్యాచురల్ అన్నట్టుగా అయిపోయింది. భూమి కంపిస్తూ ఉంటే వాటిని చూసి మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి, ఏదో జరుగుతుందిలే ఎక్కడో ఒకసాట అన్నట్లుగా ఉంటున్నాం. కానీ ఇవి కూడా జరుగుతాయని చెప్పని రాశాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభమే, అంతం వెంటనే రాదు అని చెప్పి అంటున్నాడు. అయితే దేవుని వాక్య ప్రకారం చూస్తే మనం ఇంకా అంతంలో ఆరంభంలోనే ఉన్నాం. ఆరంభంలోనే ఇట్లా ఉందంటే ఇక అంతం వచ్చేప్పటికి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక ఇంకా ఏమన్నాడంటే, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు మనకు కూడా శ్రమలు వస్తాయి. ఇప్పటి కాలంలోనే అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. మరి విశ్వాసుల్ని కొట్టడం, సేవకులు కొట్టడం, దేవాలయాలు పడగొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ వేదనల గురించి ఏమన్నాడు అని చెప్పానంటే, మరి మీరు వేదనలు శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. ఈనాడు క్రైస్తవుడు అంటే జనాలు ద్వేషిస్తున్నారు, కానీ వీడు దేవుని జనాంగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జనము ఎవరు ఏమనుకున్నా కానీ మనము దేవుని బిడ్డలము. ఖచ్చితంగా మనము దేవుని రాకడ, దేవుని రాజ్యం ఉన్నది. మరి అలాగే నిత్య నరకాగ్ని గుండం కూడా ఉన్నది. కాబట్టి దేవుని రాకడకు మనం ఎత్తబడాలి. ఆ నరకాన్ని తప్పించుకోవటానికే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. మనము కొంతమంది చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇరుకులో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అయిపోయిందా, యేసుక్రీస్తు ప్రభువారు మరి నువ్వు విడిచిపెట్టేసేస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేసేస్తున్నాము. కనుక అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు. నీ ఇంట్లోనే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే మరి నీ ఇంట్లో వాళ్ళే నేను ద్వేషిస్తారు. అలాగే నీ కులంలో నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ కులం వాళ్ళే నేను వెలేస్తారు. నీ యొక్క ఊళ్ళో నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని సమాజం వెలివేస్తుంది. కానీ ఒక విషయం, దేవుడు వెలివేయకోకుండా చూసుకోండి. మనుషులు వెలివేసినా పర్వాలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆనాడు వెలివేశారు, అలాగే అపోస్తలులను కూడా వెలివేశారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించును అని చెప్పారంటున్నాడు. ద్వేషించడం అంటే ఈనాడు ఒక సంఘ కాపరి ఇంకొక సంఘ కాపరిని ద్వేషిస్తున్నాడు. ఒక సంఘ విశ్వాసం ఇంకొక సంఘ విశ్వాసం ద్వేషిస్తున్నాడు. శత్రువు ఎక్కడున్నాడు అని చెప్పానంటే ఎక్కడో బయట లేడండి, సంఘాల్లోనే ఉన్నారు. మరి సేవకులను విమర్శించుకోవటం, సేవకులను విశ్వాసులు విమర్శించటం, విశ్వాసులు విమర్శించటం, సేవకులు విశ్వాసులను విమర్శించటం, ఈ రీతిగా ఈనాడు విమర్శిస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని విమర్శించకూడదు. మనం దేవుని సేవకులను విమర్శించకూడదు, దేవుని బిడ్డలైనటువంటి వారిని విమర్శించకూడదు. మందిరంలో కులాన్ని పెట్టో, లేకపోతే బంధువర్గాన్ని పెట్టో, సంఘంలో ఉన్నటువంటి స్థాన బలాన్ని పెట్టో మనము ఇతరులను తృణీకరించడం, విమర్శించడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే నా భక్తి గొప్పదని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ సంఘంలోనే నీకంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఉండవచ్చు. కానీ అది ప్రభుకు తెలుసు, కానీ నాకు తెలియదు. కాబట్టి భక్తి విషయంలో మాత్రం ఎవరికి కూడా గర్వం అనేటటువంటిది రాకూడదు. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చెప్తాడు ఒక మాట, పడిపోవటానికి ముందు అహంభావమును, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నాడు. లోకంలో డబ్బును బట్టి గర్వం రావచ్చేమో, అందాన్ని బట్టి గర్వం రావచ్చేమో, ఉన్న ఉద్యోగాన్ని బట్టి గర్వం రావచ్చేమో, ఆస్తిపాస్తులను బట్టి గర్వం రావచ్చేమో, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు మాత్రం గర్వం ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో గర్వం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారిలో గర్వం లేదు. ఆయన అందరినీ ప్రేమించాడు, మరి ఎక్కువగా పాపులను ప్రేమించాడు. ఆయన అందరినీ కూడా ప్రేమించాడు. ఆయన కులమని మతమని చూసి ప్రేమించలేదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మనసులు మీలో ఉంటే వాటిని మీరు దయచేసి తీసివేసుకొని క్రీస్తు కొరకే జీవించవలసిందిగా, క్రీస్తులాగా జీవించవలసిందిగా, క్రీస్తు ఆత్మ కలిగి జీవించవలసిందిగా మరి నేను మనవి చేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన తల మీద మొడకిరీటం పెట్టి కొట్టిన వారిని ప్రేమించాడు. అలాగే వీపంతా కూడా నాగడచాడు వల్లి తున్ని కొరడాలు పెట్టి కొట్టినటువంటి వారిని కూడా ప్రేమించాడు. మరి యెరూషలేము వీధులన్నీ తిప్పుకుంటూ
మరి ఆయన దూషిస్తూ మరి పూటకాళ్ళతో తన్నుకుంటూ యెరూషలేము వీధులన్నీ తిప్పుతూ ఆయన కల్వరి కొండ వరకు నడిపించినప్పుడు వారిని కూడా ప్రేమించాడు. ఆయన చేతులలో ఆయన పాదాలలో మేకులు వేసినటువంటి వారు కూడా అక్కడ ఉండి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దిగిరా మేము చూస్తామని చెప్పి అన్నప్పుడు ప్రభు సిలువలో ఉండి మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పి అని ప్రార్థించాడు. చూసారా దేవుని బిడ్డలారా, అలాగూ ప్రభు ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనం కూడా ప్రేమించేవారమై ఉండాలి. మరి సంఘంలోనే మనం ఉంటున్నాము కానీ మనం ప్రార్థనలు అయితే చేస్తున్నాము, వాక్యాలు అయితే చదువుతున్నాము, పాటలు అయితే పాడుతున్నాము, కానీ మన మనసుల్లో నుండి తోటివారి ఎడల ద్వేషాన్ని తీసివేయలేకపోతున్నాం. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, మీరు ఎలాంటి వారు ఎలా ఉన్నారు అని చెప్పారంటే ఒకరినొకడు ద్వేషిస్తారు అని చెప్తున్నాడు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంటున్నాడు. ఈనాడు చాలామంది ప్రవచనాల కోసం చూస్తున్నారు. వారు లోకంలో ఉన్నప్పుడేమో సకినాలు చెప్పేవాళ్ళ దగ్గరికి, పస్తీలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రవచనాలు చెప్పేవాళ్ళ దగ్గరికి, దర్శనాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు స్వలాభాన్ని ఆశించి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అని చెప్పానంటే, మరి దేవుడు వారిని గురించి చెప్పకపోయినా కానీ వారి గురించి వీళ్ళు మరి సొంత ఆలోచనతో ప్రవచనాలు చెప్తున్నారు. అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అలాంటి ప్రవచనాలు మీ భక్తిని మరి పెడదారులు పట్టించేటటువంటి ప్రమాదం ఉంటుంది. కొంతమంది దర్శనాల కోసం పరుగులెత్తున్నారు. ఆ దర్శనాలు కూడా ఎలా ఉంటున్నాయి అని చెప్పానంటే, మనం చెప్పినంత విన్న తర్వాత మరలా తిరిగి వాటిని మనకు బోధిస్తూ ప్రభు ఇది చూపించాడు అని చెప్పానని అంటున్నారు. కనుక దేవుడు ప్రవచనము, దేవుని ఆత్మ మనలోనికి వచ్చి ప్రవచించుకోకుండా మనము ఇష్టానుసారంగా ప్రవచించిన ప్రజలను భ్రమపెట్టిన దేవుని దగ్గర శిక్ష ఉంటుందన్న సంగతిని మర్చిపోవద్దు. ఒకవేళ దర్శనాల విషయంలో కూడా ఒకవేళ దేవుడు చూపించినటువంటి దర్శనాల్ని దేవుడు చూపించాడని చెప్పని విశ్వాసాలను భ్రమపెట్టి వాళ్ళని ఆకర్షించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి కూడా దేవుని దగ్గర విమర్శ, తీర్పు ఉంటుందన్న సంగతిని మర్చిపోవద్దు. కనుక ఈ మాటలను గురించి ఇంకేమన్నాడు అని చెప్పంటే, అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. లోకంలో అక్రమం విస్తరిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అక్రమం విస్తరించిపోయింది. ఈ అక్రమం అనేటటువంటిది ఈనాడు సంఘాల్లో కూడా పెరిగిపోతుంది. ఈనాడు సంఘాల్లో కూడా స్వార్థం ఎక్కువైపోతుంది. సంఘాల్లో కూడా మరి అక్రమం పెరిగిపోతుంది. మరి కనుక అలాంటి పరిస్థితుల్లో నీ మట్టుకు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీవు మనుషుల వైపు చూడక, భక్తుల వైపు చూడక, సేవకుల వైపు చూడక నువ్వు దేవుని వైపు చూస్తే ఆత్మీయంగా బలపడతావు, దేవుని రాకడ కొరకు ఎత్తబడతావు. అలాగే మనుషుల వైపు చూస్తే మనుషుల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకని మరి దైవజనులు రెవరెండ్ కె ఇస్రాయేల్ గారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, వీరి వైపు చూసి తప్పు దారిని నడువక వీరుడైన యేసుక్రీస్తు వారే మార్గము, యేసుక్రీస్తు వారే సత్యము, వారే జీవం అని చెప్పని రాశాడు. మనుషుల వైపు చూడకూడదు. నేటి కాలంలో చాలామంది ఆ విశ్వాసజుడు ఎలా ఉందో, లేకపోతే సేవకుడు చూడ ఎలా ఉన్నాడు, సేవకుల వైపు చూడబాకండి ప్రియులారా, విశ్వాసుల వైపు చూడబాకండి. నేనైనా మీరైనా మనం అందరము కూడా యేసుక్రీస్తు వైపు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమలోకాన్ని విడిచిపెట్టి మానవుడు అనేటువంటి మనలను పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువలో రక్తం కార్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు తన జీవితాన్ని అర్పించాడు. ఒక సేవకుడు ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు అనుకోండి, ఆ సంఘ కాపరి వాక్యాన్ని చెప్పగలడు, కానీ ఆ సంఘ కాపరి నీ కోసం రక్తం కార్చలేదు. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టలేదు. నీ ఆత్మ రక్షించడం కూడా అతని చేత కాదు. ఒక విశ్వాసైనా అంతేనండి. కనుక మనము విశ్వాసుల వైపో, సేవకుల వైపో, భక్తుల వైపో కాకుండా యేసుక్రీస్తు వైపు చూస్తే మనము దేవుడి రాజ్యానికి చేరతాం. అందుకని దేవుని వాక్యం ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్రమం విస్తరించుడు చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడిన అంటున్నాడు. అంతం వరకు అని చెప్పండి జీవితయాత్ర ముగింపు వరకు శ్రమలు వస్తాయి.
యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరి శ్రమలు రావని ఎక్కడ చెప్పలేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యాకోబు పత్రికలు అంటాడు, శోధనను సహించువాడు ధన్యుడు. శోధనను సహించినట్లయితే ఆయన ప్రేమించు వారందరికీ కూడా దేవుడు ఆయన ఇవ్వటానికి ఒక ఒక బహుమానాన్ని ఉంచాడు. అదేంటంటే దేవుడు మన కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అంతవరకు కూడా మనము మన క్రీస్తులోనే ఉండాలి. కొంతమంది శ్రమలు వచ్చినాయి, 20 సంవత్సరాలు విశ్వాసులు ఉన్నవాళ్ళు, బాప్తిస్తాలు పొంది ప్రభు బలలో పాల్గొన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు సైతం కూడా మరి శ్రమలు వచ్చినాయి అని చెప్పారని, ఈ శ్రమలు యేసుక్రీస్తు ప్రభు వారు మాకేం చేశారని, అనేక మేలు దేవుడు చేయబట్టే కదా మన దేవుళ్ళకి వచ్చింది. లోకంలో మనం నమ్ముకున్నటువంటి వాళ్ళ వల్ల మనకి ఏ ప్రయోజనం జరగలేదు కాబట్టి మనం యేసుక్రీస్తులోకి వచ్చాము. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత విశ్వాసికి ఉన్నప్పటి నుంచి మరి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు దేవుడు అనేకమైనటువంటి మేలు చేశాడు. ఆ మేలు చేసినప్పుడు చివరిలో ఏదన్నా ఒక చిన్న మేలు నువ్వు అడిగిన వెంటనే నువ్వు జరగకపోతే వెంటనే దేవుడు నాకేం చేశాడని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవునిలో ఉంటే శ్రమలను అనుభవించిన, బాధలను అనుభవించిన, నిందలను అనుభవించిన, వ్యాధులను అనుభవించిన మనకు మేలు ఉంది. కానీ మనకి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టేసి శ్రమలు వచ్చినని బాధ